ఈ ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా మీకు కనపడేది ఒక మతం, మా దేశంలో ఎటు చూసినా కనపడేది ఒక ధర్మం, సనాతన హైందవ ధర్మం. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను నరేష్. అఖండ 2 సినిమా రిలీజ్ అయింది. సినిమా మిక్స్డ్ టాక్తో రన్ అవుతుంది. కానీ దేశం కోసం, ముఖ్యంగా ధర్మం కోసం, సనాతన ధర్మం కోసం సినిమాలో ఏ విధంగా ఉంది, సినిమా వన్ టైం వాచ్ కాదు, ఖచ్చితంగా ఎవరు చూసినా మరోసారి సినిమాను చూడాలనుకుంటారు. అలాంటి సినిమా అఖండ 2. అఖండ 2కి సంబంధించి ఈరోజు హిట్ టీవీ స్టూడియోలో అఖండ 2తో అఖండ 2 గెటప్ వేసుకున్న బాలయ్య అభిమాని మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. మీ పేరు? మత్స నాగభూషణం అండి. నాగభూషణం. ఓకే. సో మీరు బాలయ్య ఫ్యాన్? బాలయ్య ఫ్యాన్ అండి. బాలకృష్ణ, వీరసింహారెడ్డి, అఖండ, డాకు మహారాజ్, భగవంత్ కేసరి, సింహ, ఏ గెటప్ లో ఆయన వస్తే కనుక ఆ సినిమా గెటప్ లో నేను ఖచ్చితంగా వేస్తాను. అఖండ, డాకు మహారాజ్, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, ఇప్పుడు అఖండ 2 గెటప్ ఖచ్చితంగా నేను వేస్తానండి. ఓకే. సో ఈ 5 సినిమాల నుంచి గెటప్లు వేస్తున్నారు. అంతకుముందు ఏం చేస్తున్నారు? నేను ఆర్ఎంపీ డాక్టర్ ఆర్ఎంపీ డాక్టర్. ఓకే. ఒక డాక్టర్ అయి ఉండి అభిమానంతో ఇలా గెటప్లు వేస్తున్నారు. ఆయన డైలాగులు అనేది ఇష్టం బాగా. ఓకే. అంటే ఒకప్పుడు అంటే గెటప్లు వేస్తుండే, అప్పుడు ఇంత మీడియా లేదు, సోషల్ మీడియా లేదు. జూనియర్ ఎన్టీఆర్ గెటప్లు, నాగేశ్వరరావు, కృష్ణ గారి గెటప్లు ఇవన్నీ వేస్తుండే. కానీ ఈ జనరేషన్ లో కూడా గెటప్ వేయడానికి, అది కూడా మీరు డాక్టర్ ఉండి గెటప్లు వేయడానికి కారణం ఏంది అసలు? బాలకృష్ణ అంటే అభిమానం, ఆయన డైలాగ్స్ అంటే నాకు ఇంకా ఇష్టం అనమాట. ఓకే. సో మీది రాయలసీమనేనా? రాయలసీమ. ఓకే. కడప డిస్ట్రిక్ట్, ప్రొద్దుటూరు అండి. బేసిక్ గా బాలయ్యకి రాయలసీమ నుంచి చాలా మంది అభిమానులు ఉంటారు, అంతే కదా? ఉన్నారు, చాలా ఫ్యాన్స్ ఉన్నారు. ఎందుకంటే ఆయన తీసిన సినిమాల సంబంధించినటువంటి క్యారెక్టర్లు ఆ రాయలసీమ బ్యాక్గ్రౌండ్ ఉంటే అదేనా ముఖ్య కారణం, లేదా నార్మల్ గానే నందమూరి ఫ్యాన్స్ ఉంటారా? ఆయన అంటే పౌరాణికము, జానపదము, సాంఘికం ప్రతి ఒక్కటి ఆయన చేసినాడు కాబట్టి అది ఇంకా ఎక్కువ నాకు అభిమానం అనమాట. అభిమానం అనేది ఉంది, కానీ ప్రతి సినిమాను ఆయన ఒక ఛాలెంజ్ గా తీసుకొని చేస్తాడు కాబట్టి ఇంకా ఎక్కువ అనమాట. ఓకే. అంటే ఒక అభిమానిగా కాకుండా నార్మల్ గా ఎట్లుంటది అంటే రాయలసీమ ప్రాంతంలో బాలకృష్ణ క్రేజ్ ఎట్లుంటది? బాలకృష్ణ క్రేజ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. ఎందుకంటే ప్రతి సినిమాకు చాలా ఖర్చులు పెట్టుకొని తర్వాత అన్నదానాలు చేయడం అనేది, తర్వాత బీద వాళ్ళకి ఎవరికైనా కానీ దుస్తులు లేకుంటే దుస్తులు, సినిమా రిలీజ్ అప్పుడు బాలకృష్ణ సినిమా రిలీజ్ అప్పుడు, తర్వాత ఆయన పుట్టినరోజుకి కానీ అట్లాంటివన్నీ బాగా చేస్తామండి మేము. నేను కూడా చేసినాను కొన్ని భోజనాలన్నీ పంచడము అట్లా. మీ ఇంట్లో మళ్ళీ ఆర్ఎంపీ డాక్టర్ అయి ఉండి సినిమాల అంటే బాలకృష్ణ అభిమాన మత్తాను కోసం మత్తులు ఇట్లా గెటప్ వేస్తే ఇంట్లో వాళ్ళు ఏమని లేదా? ఏం లేదండి, అందరు ఎంకరేజ్ చేసేటోళ్ళే ఉన్నారు. ఎప్పటికైనా కూడా ఏదన్నా ఒక స్టేజ్లోకి రావాలా, ప్రొద్దుటూరు నుంచి ఒక నటుడు అనేది ఉండాలా అనేది చాలా మంది. సినిమాలు అంటే ఇంట్రెస్ట్, సినిమాలు చేయాలనుకుంటున్నారా? సినిమాలు చాలా ఇంట్రెస్ట్ అండి. ఆ ఇంట్రెస్ట్ తోనే నేను ఇట్లా గెటబులు వేస్తూ, డైలాగులు చెప్తూ, యాక్షన్ అవన్నీ చేస్తూ నేను వచ్చినాను అనమాట. ట్రై చేసినాను సినిమాలలో నటించాలని, అవకాశాలు అనేది రాలేదు. ఇంకా ఒక్క మగాడు బాలకృష్ణ సినిమాలో ఒక పోలీస్ గెటప్ వేసినానండి. మీరు వేసినారా? ఒక్క మగాడు. తర్వాత ట్రై చేయలేదా? తర్వాత ట్రై చేసేదానికి మేము అక్కడ ఉన్నాము, ఇక్కడ హైదరాబాదు అప్ అండ్ డౌన్ లో కావాలంటే కొద్దిగా కష్టం అన్నమాట. అదొకటి, ఫ్యామిలీ విడిచిపెట్టి రావాలా. అవును, ఇక్కడ ట్రై చేయాలంటే మనం ఇక్కడ ఉండాలా, అక్కడ ఉంటే కాదనమాట. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ సపరేట్ 10 సంవత్సరాలు అవుతుంది. ఇంకా హైదరాబాదే మెయినా సినిమా అంటే, అంతేనా? అట్లా ఏం లేదు, ఉన్నాయి విజయవాడ ఇక్కడ ఉన్నాయి కదా, అక్కడ కూడా షూటింగ్లు, ఇక్కడ ఆంధ్ర ప్రాంతంలో కూడా స్టూడియోలు ఉన్నాయి కదా, కొన్ని చేస్తున్నారు కదా. గండికోటకు వస్తారు, తర్వాత కొన్ని ఊర్లలో వస్తారు ప్రొడక్షన్ హౌస్లు, నిర్మాతలు ఎక్కువ కదా. ఫైనాన్సర్ కూడా ప్రొద్దుటూరు కడప డిస్ట్రిక్ట్ నుంచి ఎక్కువ వస్తుంది, ఆంధ్ర నుంచి ఎక్కువ వస్తాయి అన్నమాట ఇక్కడికి అనేది నాకు ఎవరు చెప్పింటే తెలిసింది అంతవరకు. కానీ ఎంతవరకు వస్తాయో మనకు తెలియదు అది ఎంత. ఇప్పుడు ఫైనాన్సర్ అఖండ 2కు ఒక ఆయన డిస్ట్రిబ్యూటర్ చేసినారనమాట. ఆయన తెలుసు, శోభన్ బాబు అని ఆయన తెలుసు. ఆయనతో కలిసి మాట్లాడి వచ్చినాం మన సినిమా. అఖండ 2కి ఏం ట్రై చేయలేదా రోలు? అడిగినాను చాలా మందిని, చేస్తాం అన్నారు. సినిమా అయిపోయింది, ఈ అవకాశాలు లేదు. కానీ మీరు అఖండ సినిమా చూస్తే నార్మల్ గా ఆయన అఘోరే కదా, అఘోరే అనొచ్చా, ఏమంటారు? అఘోరా గెటప్ బాలకృష్ణ గారి అఘోరా గెటప్ అది హైలైట్ అనమాట. ఓకే. కానీ ఇంకా చిన్న అయినా కూడా ఇంకా అది హైలైటే, రెండు హైలైట్ బొమ్మ. అఘోరా గెటప్ అన్నప్పుడు అఘోరాలు చేసే పనులు సినిమాలో చూపెట్టలేదు,
అగోరకు ఒక గ్యాంగ్ టీము ఒక ఇదంతా కథ కార్ఖానా ఉంటది కదా, ఏం లేదు సినిమాలో అనిపించిందా మీకేమన్నా? సినిమాలో ఏం లేదని కాదు, పాయింట్ ని బట్టి ఏదైనా కానీ డైరెక్టర్ చేసినది చేస్తారు, అంతేగాని అందరూ కావాలి. మిమ్మల్ని చూస్తే అంటే మీరు లాంటి గెటప్ వేసుకొని ఒక 5-6 మంది ఆయన వెంట ఉంటే అది వేరేలాగా ఉంటారు కదా, అలాంటి గెటప్స్ లేవు అంటున్నా. గెటప్స్ దీంతో లేదు కదా, అఖండలో ఉన్నాయి. లాస్ట్ క్లైమాక్స్ లో అఖండలో ఉన్నాయి, 2లో లేవు అంటున్నా. 2లో అంత లేవు, అది మాత్రం వాస్తవం అండి. అంటే డైరెక్షన్ ఏ విధంగా చేయాలనుకుంటారో ఆ విధంగానే చేస్తారు, కానీ మనం అనుకునే రేంజ్ లో ఉండదు అనమాట. ఓకే, మీరు ఈ గెటప్ లో కలిసినారా బాలకృష్ణని? లేదు, కలిసలేదండి. కలిసలే, ట్రై చేయలే. ట్రై చేయలేదు. నాకు తెలిసి ఇట్లా గెటప్ కూడా ఎవరు వేయలేదు, మీరే వేసినారు అంతేనా? నేను అనుకుంటున్నా నేనే అని. ఎవరు కూడా వేయలేదు నేను అనుకుంటున్నా. తర్వాత వీరసింహారెడ్డి గెటప్ లో బాలకృష్ణని కలిసినాను పుట్టినరోజుకు. వీరసింహారెడ్డి గెటప్ లో పోయినాను అనమాట. తర్వాత డాకు మహారాజ్ గెటప్ లో అనంతపురం సక్సెస్ మీటింగ్ పెట్టినప్పుడు పోయినాను, అక్కడ కలిసినాను. ఓకే, డాకు మహారాజ్ అంతా ఏమంటారు దాన్ని, లాల్చా అంతా వేసుకొని 2 గుడ్డలు పట్టుకొని పోయినారు. పోయి కలిసినారా? పోయి కలిసి. ఏమన్నాడు కలిస్తే? కలిసిన తర్వాత రాత్రి 11:45 అయిందండి. ఆయన నాకు ఫోటోలు ఇవ్వడము, నాతో మాట్లాడడం అంటేనే నా గొప్ప. మళ్ళా మనం అంటే మాట్లాడితే కనుక బాగుండదని నేను ఏం మాట్లాడలేదు. భయం అవుతుందా ఎవరికైనా బాలకృష్ణ దగ్గర? భయపడాల్సిన అవసరమే లేదండి. కొడతాడు కదా బాలకృష్ణ, అస్సలు కొట్టాడు. అది అనుకుంటుంటారు ఎంతవరకే తప్ప. ఇప్పుడు ఒకటండి, నేను ఇట్నే వేసుకుంటున్నాను వేషాలన్నా, నేను ఫుల్ ఫేమస్ అయినాను అనుకోండి, సపోజ్ ఫేమస్ అయిపోయిన తర్వాత చాలా మంది వచ్చి మీద హ్యాండ్ ఇస్తే ఓకే, తర్వాత భుజం మీద చేసే ఎట్లుంటుంది, వచ్చి నడుము పట్టుకుంటే ఎట్లుంటుందండి, ఉండదు కదా, నాకు కూడా కోపం వస్తుంది కదా. అట్లా అన్నమాట. బాలకృష్ణ గారు ఎట్లా 200 మంది నిలబడుకొని ఉన్నా కూడా ఫోటోలు ఒక్కొక్కరిని పిలిచి ఇస్తాడు, రాండి బాబు జాగ్రత్త, ఫోటో బాగా రావాలా అని ఇట్లా చెప్తాడు. అంతేగాని అతి చేస్తే ఏదన్నా కానీ ఉంటుంది, సపోజ్ నేను చెప్పినట్టుగా. అంతేగాని ఆయన కోపం ఉంటూ లేదండి, చాలా డీసెంట్ వ్యక్తి, మంచి వ్యక్తి, చాలా బాగా. అంత టైంలో కూడా నన్ను ఎక్కడి నుంచి వచ్చినావు ఏమి అని అన్నారు. అవి గిఫ్ట్ ఇస్తా అంటే ఎంత టైం అవుతుంది, 11:40 అయింది. ఏమి ఇచ్చినారు గిఫ్ట్? ఫోటో ఫ్రేమ్ చేసి ఇచ్చినాను అనమాట. ఇప్పుడు ఎంత, మీ వయసు ఎంత? 58 అండి. 58. ఒరిజినల్ గడ్డం అంతా కూడా గడ్డం సెట్ అయిపోయింది బాలకృష్ణ లాగా మీకు కూడా. అయితే ఇప్పుడు కూడా మీరు ఇంకా ట్రై చేస్తున్నానండి. మీ పిల్లలు సెట్ అయిపోయినారా? పిల్లలు ఇంకా సెట్ కాలేదు. సెట్ కాకపోయినా కూడా మనం ఇది వదిలేసే ప్రసక్తే లేదు. బాలకృష్ణ ఏ గెటప్ వేసినా కూడా నేను నాకు శక్తి ఉన్నంత వరకు నేను పోరాడుతుంటాను. ఓకే, నార్మల్ గా సినిమాల ప్రభావము బుల్లితెర మీద బాగుంటది. మీరు చూస్తే పుష్ప గెటప్ సంబంధించి చాలా వరకు బుల్లితెర షోస్ లో ఆయన గెటప్ వేసుకుని వచ్చిన వాళ్ళు, అట్లా ఏమైనా ట్రై చేసినారా? ట్రై చేయలేదు. వేరే వాళ్ళని శ్రీదేవి అప్రోచ్ కావాలి కదా, అయినరా? అప్రోచ్ అంటే ఇప్పుడు నిన్న జరిగిన దానికి మొత్తం అంతా పోయింటది. ఏమన్నా నాకు శ్రీదేవి డ్రామా కంపెనీలో గానీ జబర్దస్త్ లో గానీ రావచ్చు అని నేను అనుకుంటున్నాను. అవే పెద్ద షోలు అవే కదా, వస్తేనే నాకు మంచిది అనమాట. జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వేరే వాళ్ళని అడిగినాను, అడిగితే చేస్తాంలే అన్నారు. వర్కౌట్ కాలే. సరే ఎందుకు మనమే హైదరాబాద్ వచ్చి మనమే ఒక పాపులర్ అవుతాంలే ఈ రూపంలో అని చెప్పేసి ఇక్కడికి వచ్చినాను అనమాట. వస్తే రావాలండి, వస్తే నా అదృష్టం. ఓకే, సో అఖండ సినిమాలో డైలాగులు అన్ని ఏమంటారు, అన్ని బట్టి పట్టేసినారా? అన్ని డైలాగ్ బట్టి కాదు, ఇంత ముందు వచ్చినట్టు బట్టి చేసినాను అనమాట. 5 డైలాగ్స్. ఇప్పుడు సినిమాలో లాస్ట్ క్లైమాక్స్ నుంచి కొన్ని రాలేదన్నమాట, రావాలా. ఏం నచ్చినాయి మీకు డైలాగులు, బాలకృష్ణ డైలాగులు? డైలాగ్ క్లైమాక్స్ నైట్ లాస్ట్ లో ఫైట్ లో ఉంది అనమాట. ఒక ఫైట్ చేస్తూ డైలాగు చెప్తూ శివతాండవం చేస్తూ చేసేదనమాట. ఒక్క కెమెరాలు ఒక్క సిచ్యువేషన్ లోనే 3 వేరియేషన్స్ కనపడినాయి అనమాట. ఫైట్ చేస్తారు ఎవరైనా కానీ అయిపోయాయి అంతే. కానీ ఫైట్ చేస్తూ మా దేశాన్ని నువ్వు ముట్టుకుంటావా అని శివతాండవం చేస్తూ ఆయన నువ్వు గొంతు పట్టుకొని ఇట్లా ఇసిరి కొట్టి చేస్తారనమాట. మా దేశం జోలికి నువ్వు వస్తావని. అది చాలా, అది చెప్పండి డైలాగ్ వస్తారు. ఆ డైలాగ్ అంత అంటే ఆ డైలాగ్ ఇంకా రాలేదు. అది ఓకే, సినిమాలో కాబట్టి మనం బయట దొరకదు. అది తీసుకుందాం అనుకుంటే అక్కడ కుదరలేదు అనమాట. అప్పుడే వెళ్ళిపోయింది అనమాట. ఓకే, వేరే డైలాగ్స్ చెప్పండి, ఏదైనా బాలయ్య డైలాగ్ చెప్పండి. ఆ శివుడు అనుమతి లేనిదే ఎముడైనా కన్నెత్తి చూడడు, నువ్వు చూస్తావా? అమాయకుల ప్రాణాలను తీస్తావా? కాదని ఈ నేలను తాకితే జరిగేది తాండవం.
అఖండ తాండవం. ఈ ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా మీకు కనపడేది ఒక మతం, మా దేశంలో ఎటు చూసినా కనపడేది ఒక ధర్మం, సనాతన హైందవ ధర్మం. దేశం జోలికి వచ్చే మీరు శిక్షిస్తారు, దైవం జోలికి వస్తే మేము ఖండిస్తాం. మీ భాషలో చెప్పాలంటే సర్జికల్ ద స్ట్రైట్ బాగా చెప్పారు. డైలాగ్స్. సో ఆ సినిమా చూసిన ఫీల్ కనబడుతుంది మీరు చెప్తుంటే థ్యాంక్ యూ అండి. డైలాగులు. ఓకే. సో అంటే అఖండ సినిమాకి సంబంధించి అనేక డైలాగులు ఉన్నాయి. చాలా మందికి ఈ జనరేషన్ కొంతమందికి అర్థం కూడా కావు. ఈవెన్ విలన్ ని చంపేటప్పుడు కూడా డైలాగులు కొన్ని ఉంటాయి. సో మీకు మీరు ఫ్యాన్ గా కాకుండా సినిమా చూసిన సినిమా ఏమనిపించింది అసలుకి? సినిమాలో ఒక ఫ్యాన్ గా ఇంకొన్ని పెట్టాల్సి ఉండే అని ఏమనిపించింది? లాగ్ అని ఎక్కడ అనిపించింది? లాగ్ ఏంటంటూ ఏం లేదండి, అంత బాగుంది. కానీ సెకండ్ హాఫ్ లో ఉన్నటువంటి కొంత సీన్లన్నీ ఫస్ట్ హాఫ్ లో పెడితే బాగుండు అనిపించిందా? అట్లా ఎట్లయితుంది? అట్లా కాదు కదండి, కథ రూపంలో పోవాలన్నమాట. అట్లా కథ రూపంలో వెళ్ళింది అనమాట. కానీ బాలకృష్ణలో నటన రాబట్టేది ఒక డైరెక్టర్ గారు. ఈ కాలానికి సిచ్యువేషన్ బట్టి ఒక బోయపాటి గారు, ఆయన నటన రాబట్టింది బోయపాటి గారు. ఓకే. ఇంకా తర్వాత ఎవరు వస్తారనేది మళ్ళీ అప్పుడు తర్వాత. కానీ ఆ రౌద్రం సీన్ రావాలంటే, కోపంగా రావాలంటే, ఎంత ఈ వయసులో కూడా ఆయన అంత రౌద్రం చేసినానంటే నాకు కూడా అరే ఇంత వయసు రౌద్రం చేయాలనా, నేను కూడా ట్రై చేస్తా అన్నంత ఫీలింగ్ వచ్చింది నాకు, చేస్తానని. ఓకే, అట్లా ఖచ్చితంగా చేయాలని ఆ డైలాగ్స్ నేర్చుకొని అంత ఫీలింగ్ రావాలి, నాలో రావాలా, నేను కష్టపడతా అనే ఇది నాకు వచ్చింది. ఓకే. ఒక అఘోరా క్యారెక్టర్ అంటే నార్మల్ గా అఘోరాలు అంటే సమాజానికి చెడు చేస్తారా, మంచి చేసేటోళ్ళు? అఘోరాలు అంటే మంచి చేసేటోళ్ళే. ఎవరైనా కానీ అన్యాయం అంటే జనాలకు అఘోరా అనేవరికి మనకి పశుపతి క్యారెక్టర్ ఉంటది కదా అరుంధతి సినిమాలో, ఆయన కూడా అఘోరా కదా. అది అఘోరనే, కానీ అది దుష్టుడు వాడు. ఓకే. అంటే అఘోరాలో కూడా కొందరు ఉండొచ్చు, అటువంటి దుష్టుల్ని వాడిని అక్కడ తీసుకొచ్చి పెట్టినారనమాట. అట్లా ఈ అఘోరాలు అనేవి ప్రతి ఒక్కరు చాలా మంది అంత మంచి వాళ్ళు, దేశం కోసం వాళ్ళు ఎక్కడో హిమాలయాల్లో తపస్సు చేసి ఉన్నట్టు వాళ్ళు వారు అన్నమాట. మనము ఐసుగడ్డ అనేది ఒక రోజు చేపు చేతిలో పెట్టుకోలేం, కానీ వాళ్ళు ఐసుగడ్డలలోనే మళ్ళీ మంచులలో ఉంటారు. మరి ఎట్లుంటారు? అది దైవం అన్నమాట, శివుని ఆజ్ఞ. సగం బట్టలు వేసుకొని ఉంటారు. మరి శివుని ఆజ్ఞతోనే వాళ్ళు అక్కడంతా ఉండేదన్నమాట. మన వల్ల కాదండి, అది చాలా కష్టం. కానీ బోయపాటి గారు చెప్పినారు, షూటింగ్ సమయంలో అంత చల్లదనంలో ఆయన, మేమైతే అన్ని షట్టర్లు వేసుకున్నాము, ఎట్టెట్నో ఉన్నాము మేము, ఆయన ఏమే కానీ వేసుకోకుండా చల్లదనంలోనే ఆయన తిరిగినాడు. ఆ నీళ్ళల్లో, ఇంత లోతు నీళ్ళల్లో ఆయన మునిగి డైలాగ్ చెప్పాలా, చాలా కష్టపడినాడు బాలకృష్ణ గారు అని చెప్పినారు. ఓకే. అలాంటి గెటప్ వేసినప్పుడు నార్మల్గా అన్ని పాటిస్తారు. నార్మల్గా బాలకృష్ణ గారికి, ఆయన వాళ్ళ తండ్రి గారికి, ఆయనకి, వాళ్ళ అన్నకి అందరికి అలవాటు అలాంటి పౌరాణిక రకరకాల పాత్రలు. అవి ఏమంటారు, అవి కొంచెం కష్టమైన పాత్రలే అవన్నీ కూడా. అఖండలో ఈ అఘోరా పాత్ర కూడా కష్టమైంది. అంటే పాత్ర వేసినప్పుడు నిష్ఠగా ఉండడము, కొన్ని రక్షణలు తీసుకోవడం, ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఆయన సినిమా వరకు మీరు బయట వేసుకున్నారు కదా, ఇలాంటి గెటప్ వేసుకున్నప్పుడు కొన్ని జరుగుతూ ఉంటాయి. మీకు ఎక్స్పీరియన్స్ అయ్యిండొచ్చు గతంలో కూడా. నార్మల్గా ఇలాంటి ఏమైనా గెటప్ వేసుకున్నప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలా, కొన్ని అట్రాక్ట్ అవుతాయి అని అంటారు. మీరు గెటప్ ఇది రెండోసారా మూడోసారి వేసుకోవడం? ఇప్పుడు నేను 5th టైం వేసుకున్నాను నేను. ఇలా గెటప్ వేసుకుంటే కొన్ని ఎఫెక్ట్ అయితే అంటారు, మీకు ఏమైనా అయిందా? మనకంటే మనం అంటే వేసుకోవడం మనం విడిచిపెట్టాడే, మళ్ళీ తర్వాత వెంటనే తీసేస్తాం అయిపోయి. అదే విధంగానే మనం ఎక్కడన్నా అక్కడ పోవడము, ఏదంటే మనం చేయడం కదా. ఒకటి ఏదైనా ఫంక్షన్ డైలాగులు వచ్చాయమన్నా, కొత్తగా రిలీజ్ అయినాయి డైలాగ్స్, ఆ డైలాగ్స్ కోసం నేను వేసుకున్నా, మళ్ళీ తీసేస్తాను అంతే. ఎక్కడ పోను, బయట తిరిగినప్పుడు కొన్ని అట్రాక్ట్ అయితే అంటారు కదా. ఇక్కడ ఇప్పుడు అంతా మొత్తం అంతా ఇప్పుడు వస్తా అంటే దావాలో కారులో ఉండే అతను ఒకరు, స్కూటర్లో పోయేటోళ్ళు జై బాలయ్య అఖండ 2 పోదనరా అని అనడం అట్లా. సో కొంతమంది గెటప్లు వేసుకున్నప్పుడు, అంటే మీరు ప్యాషన్తో వేసుకున్నారు, ఇష్టంతో గెటప్ వేసుకున్నప్పుడు కొంతమందికి సిగ్గు కూడా అనిపిస్తుంది 10 మందిలో తిరగాలంటే. మీకే అలాంటిది ఎప్పుడైనా అనిపిస్తుందా? నాకు ఎటువంటి సిగ్గు లేదండి. నాకు డైలాగులు ఎవరి ముందరైనా, ఎంతమంది ముందరైనా కూడా చెప్పే కెపాసిటీ నాకు ఉంది. తప్పో ఒప్పో అనేది కాదు, డైలాగులు ఎంతవరకు నేను చెప్తానన్నమాట. పెళ్ళిళ్ళలో, ఈవెంట్లలో, మా వాళ్ళు పెళ్ళిళ్ళు జరిగేటప్పుడు ఈవెంట్ వస్తాయి కదా, అక్కడ కూడా నన్ను పోతే ఇంకా బైక్ పోయి డైలాగ్ చెప్పు ఏముండవు ఇంతసేపు అని అంటారు నన్ను. ఇంకా నేను పోయి డైలాగులు, డ్యాన్స్
అన్ని వేసుకొని అలరిస్తాంట అందరినీ అట్లా అండి. ఇప్పుడు మళ్ళీ ఎప్పుడు పోతున్నారు ఊరికే? మీ ప్రొద్దుటూరుకి ఎప్పుడు పోతున్నారు? రేపు నైట్ వెళ్తున్నానండి. వెళ్ళిపోతారు. రేపు నైట్ వెళ్తున్నాను. యాక్చువల్గా నేను ఇంటర్వ్యూ పోస్ట్ పోన్ చేద్దాం మండేకి అనుకున్నా, బయటికి వెళ్ళిండే. ఓకే. సర్లే మళ్ళీ నాకంటే ఇలా ఎవరైనా చేయాలి, ఎవరికైనా మనం కూడా మనకు దోచింది ఎవరికైనా హెల్ప్ చేయాలి అనే ఒక ఉద్దేశంతో ఉంటాను అనమాట. థ్యాంక్ యూ అండి. సరే లేట్ అయినా నాకు ఇంకో షూట్ కూడా ఉంది, లేట్ అయినా కూడా చేయాలా, ఒకసారి ఖాళీగా ఉంటాం కానీ ఈరోజు వర్క్ ఉండే. ఓకే. కాకపోతే మీలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలా మా హిట్ నుంచి అని చెప్పి. ఓకే, థ్యాంక్ యూ. ఎందుకంటే మీరు ఈ ఏజ్ లో ఇంత ప్యాషనేట్ గా వేసుకున్నారు గెటప్ అంటే ఏదో ఉంటది కదా. సో మీరు రాయలసీమ నుంచి ఉన్నారు, రాయలసీమ నుంచి చాలా ఫ్యాన్స్, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి కూడా బాలయ్యకి ఫ్యాన్. అనంతపురం మీ కడపనే కదా జగన్మోహన్ రెడ్డి? అనంతపురం ఆయన వైసీపీ జగన్ రాజశేఖర రెడ్డి కొడుకు. ఆయన మీరు అనేది కాదు, ఆయన కాదు, ఆయన ఉండేది పులివెందల. ఓకే, మీరే జగన్ అనుకున్నారు? జగన్ అంటే మాకు ఫ్యాన్ ఉన్నాడు ఆయన. ఓకే, చాలా ఎవరికైనా హెల్ప్ చేసేదానికి అందుకు చేస్తుంటాడు అనంతపురం జగన్ అని. ఓకే, అనంతపురం జగన్ విన్నాం పేరు. అది అనంతపురం జగన్, అనంతపురం భాను అట్లా అన్నమాట. ఆయన కూడా అడిగినాను అవకాశాలు ఇప్పియమని, చేస్తాంలే అంటున్నారు అంతే. సో జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి, ఆయన కూడా బాలయ్య ఫ్యానే గతంలో. సమరసింహారెడ్డి అది ఆ పేపర్ కటింగ్ బాగా వైరల్ అయింది. అప్పుడు బాగా ఆయన కూడా బాగా యాక్టివ్గా ఉంటున్నా, మీకు ఐడియా ఉండొచ్చు కదా, మీరంతా ఫ్యాన్సే కాబట్టి. జగన్మోహన్ రెడ్డి ఏమైనా యాక్టివిటీస్ చేస్తున్నాను అప్పుడు? నాకంత ఐడియా లేదండి అప్పుడు. మీది కూడా కడపనే కదా? నాకు మళ్ళీ తెలిసింది అంతవరకే తప్ప ఇట్లా సమరసింహారెడ్డికి సినిమా రిలీజ్ అప్పుడు హంగామా చేయడం ఇవన్నీ అవన్నీ నాకు అయితే గుర్తులేదు. నాకు మాత్రం అంత ఆలోచన చేయలేదు నేను. అప్పుడు నేను కూడా సినిమాలకు పోతాను అంతవరకే తప్ప గెటబుల్ వేయాలా అనేది నాకు ఫ్యాన్స్ అసోసియేషన్ అంత లేదు. ఎక్కువగా మీ ప్రాంతం వాళ్ళు ఏ హీరోని అభిమానిస్తారు? ఉన్నారండి చాలా మంది, ఎవరి హీరోల వాళ్ళని అభిమానిస్తుంటారు. ఎక్కువగా అంటే ఉన్నారు కదా చాలా మంది హీరోలు, వాళ్ళు అభిమానిస్తుంటారు ఎవరి వాళ్ళను. మేము బాలకృష్ణ ఫ్యాన్స్. ఓకే, నందమూరి ఎన్టీఆర్, సీనియర్ ఎన్టీఆర్, నందమూరి ఫ్యాన్స్ అంతా. ఆయన తరపునే ఫస్ట్ సీనియర్ ఎన్టీఆర్నే నేను. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ నందమూరి తారక రామారావు, ఆయన కుమారుడు, తర్వాత నందమూరి వంశం. ఎవరైనా కూడా మేము వాళ్ళని ఫాలో అవుతుంటాం. మొత్తానికి ఇక సినిమాలే చేయాలా మీరు అని చెప్పేసి మేము సినిమాలోకి వెళ్ళాలి. ఇంకా చాలా మంది సినిమాల అవకాశాలు, ఈ జనరేషన్ లో సినిమాల అవకాశం ఏంది, మనమే మన టాలెంట్ మనం కెమెరా మీద చూపిద్దాము, యూట్యూబ్ లో వీడియోలు, షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ రిలీజ్ చేద్దాము అనుకునే వాళ్ళు కూడా చాలా మంది ట్రై చేస్తున్నారు కదా. చాలా మంది ట్రై చేస్తున్నారు. నేను కూడా సినిమాలకి రావాలనే ప్రయత్నం చేస్తున్నాను అనమాట. దాదాపు 93 నుంచి ప్రయత్నం చేస్తున్నాను. అది ఒక్క మగాడి సినిమాలో ఒక రెండుసేపు క్యారెక్టర్ వచ్చింది రోలు. తర్వాత మిస్టరీ ఆఫ్ సారిక అని సినిమా డైరెక్టర్ రాము గారని మా ప్రొద్దుటూరు రతన్ ఆయన, దాంతో సినిమాలో మాత్రం బాగుంది క్యారెక్టర్, లెంతి క్యారెక్టర్ బాగా. మిస్టరీ ఆఫ్ సారిక బాగుందండి. మిస్టరీ ఆఫ్ సారిక చాలా బాగుంది. ఓకే, మిస్టరీ ఆఫ్ సారిక. మీకు ఎంత అవుతుంది ఖర్చు గెటప్ వేసుకోవాలంటే? ఖర్చు గురించి ఆలోచన చేయమండి, అభిమానం అంతవరకే. ఇంత అవుతుందా ఇంత అవుతుందా అనేది ఏం లేదు. కానీ చాలా మంది ఫ్యాన్స్ చూస్తే ఏమనిపిస్తుంది అంటే, ప్రతి ఒక్కరు ఏదో ఒక హీరోని అభిమానిస్తారు, ప్రతి ఒక్కరు ఏదో ఒక పొలిటీషియన్ అభిమానిస్తారు. కానీ అభిమానించి వాళ్ళ పనాలు చేసుకుంటారు, సందర్భం వచ్చినప్పుడు ఓటేయడమో సినిమా చూడడమో చేస్తుంటాం. కానీ కొంతమంది ఇవన్నీ పక్కకు పెట్టేసి అభిమానం ముసుగులో పవన్ కళ్యాణ్ ఎక్కడికొస్తే అక్కడికి వెళ్ళిపోతారు, జగన్మోహన్ రెడ్డి ఎక్కడికొస్తే అక్కడికి వెళ్ళిపోతారు, లేకపోతే మీలాగా సినిమాకి సంబంధించిన గెటప్లు వేసుకుంటుంటారు, సినిమాలకు రిలీజ్ కాగానే వెళ్ళిపోతుంటారు, తొక్కిసలాటలో ప్రాణాలు పోగొట్టుకుంటారు. అంటే అభిమానం అనే ఒక మత్తులో ఏం ఆలోచించరు, మన లైఫ్, మన ఫ్యామిలీ, తల్లిదండ్రులు అని. ఏం చెప్తారు దీని మీద మీరు? నేను ఎలక్షన్ల మూమెంట్లో చెప్తాను, తర్వాత దైవం గురించి చెప్తాను, తర్వాత ఇట్లా ఏదైనా సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా చెప్తాను అన్నమాట మెసేజ్ ప్రజలకు. ఎప్పుడైనా కానీ ఇట్లా ఏదైనా కానీ గుంపులుగా ఉండద్దు. పెద్ద గేట్లు వేసింటారు, ఆ గేట్ల కాడ మీరు దూరం ఉండండి, దగ్గర ఉండాకండి. దగ్గర ఉంటే కనుక తోపులాట అయ్యి కొందరు ప్రాణాలు పోవడం అనేది జరుగుతుంది. చాలా జాగ్రత్తగా ఉండండి నేను మెసేజ్ ఇస్తాంటానండి, అది మాత్రం గ్యారెంటీ షూర్. ఓకే, సో మీకు కూడా ఏమైనా అనిపిస్తుందా, అరే ఈ అభిమానం దాంట్లో బాగా అభిమానిస్తాను, దీంతో నాకు మంచి అవుతుందా చెడు అవుతుందా, అసలు ఏమైనా వర్కౌట్ అవుతుందా అని? ఒకసారి అట్లనే జరిగింది అనమాట. అపూర్వ సహోదరులకు నేను టికెట్ల కోసం అని పోయినాను అనమాట. అది దుంకినాను, తర్వాత రక్తం అంతా వచ్చింది చేతులకు, అందుకు అది తెలియలే. టికెట్లు తీసుకొని సినిమా చూసి బయటకు వస్తే మంటలేస్తుంది కాళ్ళకు చేతులకు. ఏంది అని చూసుకుంటే మొత్తం అంతా రక్తం కారుతుంది. అట్లా అనమాట. తర్వాత సినిమాలు ఎప్పుడైనా కానీ పోవాలనుకుంటే రెండో సినిమా పోయి ఆయన బుకింగ్లోనే పండుకొని మళ్ళీ సినిమాకి పోతానే. అట్లా పిచ్చి అనమాట, సినిమా పిచ్చి చాలా ఉన్నాయి అనమాట. బాలకృష్ణ సినిమాకే మళ్ళా వేరే సినిమాలు పోను. ఓకే, అట్లా అండి. సో
సో ఖచ్చితంగా మీరు అనుకున్న అవకాశాలు రావాలా, చిన్న అవకాశాలైనా మొదట్లో రావాలా అని చెప్పేసి మా హిట్ టీవీ నుంచి కోరుకుంటున్నాము. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.